నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమర్ రాజా జాబ్ మేళాలో 250 మందికి పైగా నియామక పత్రాలు. వాడవాడల వైభవంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ. ఎడ్ల లింగయ్య కాలనీలో యువకుడి అనుమానాస్పద మృతి. పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పతాకావిష్కరణ చేశారు. స్థానిక కోర్టుల ప్రాంగణంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో న్యాయమూర్తులు జాతీయ జెండాను ఎగరవేసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తొలుత గాంధీజీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. చూసుకోరంటే చెయ్యి ఇంకా హైకి ఎందుకు లేట్ అవుతుంది సీనియర్లు వచ్చారు. భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత్ బాయ్ చల్కా బాయ్ బోట్ परेड दाहिने चल का दाहिने परेड आगे बढ़ का पीछे बोट स्कूल मार्च पास्ट शुरू करने के लिए अनुमति चाहता हूँ. ఈరోజు జనవరి 26వ తారీఖు రిపబ్లిక్ డే సందర్భంగా తెనాలి కోర్టు భవనాల సముదాయంలో లాయర్లు, కోర్టు స్టాఫు అందరూ కూడా ఈరోజు రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ జరుపుకున్నాము. అందరికీ కూడా రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కోర్టు ప్రాంగణంలో మన జ్యుడిషియల్ ఆఫీసర్స్, న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు, ఆఫీస్ స్టాఫ్, అడ్వకేట్ క్లర్క్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ఈ రోజున మనం గణతంత్ర దినోత్సవం జరుపుకోవటం చాలా సంతోషకరం. మనం ఎవరైతే ఈ రాజ్యాంగ విలువల్ని గుర్తించి రాజ్యాంగంలో ఉన్న అంశాలపై మనం ఎప్పుడైతే గౌరవించి వాటి విధి విధానాలు పాటించినప్పుడే ప్రతి పౌరుడు కూడా గౌరవంగా బ్రతకగలుగుతాడు. కాబట్టి ఈ రోజున రాజ్యాంగం ఆమోదించిన దినోత్సవంగా కూడా భావిస్తూ ఈ రాజ్యాంగం రచించిన మహనీయులందరం కూడా మనం గౌరవించుకుంటూ ఈ రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాం. అదేవిధంగా స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ స్వప్నిల్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, ఎన్సీసీ విద్యార్థులు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఈ పుణ్యక్షణంలో మన భారతదేశం 76వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నందుకు నేను అత్యంత సంతోషంగా ఉన్నాను. హ్యాపీ రిపబ్లిక్ డే టు ఆల్. ఈ సందర్భంగా మన దేశం సాధించిన గొప్ప విజయాలను స్మరించుకుందా మరియు భవిష్యత్తు కోసం మన కర్తవ్య పాలన గర్తం చేసుకుందాము. 76వ గణతంత్ర దినోత్సవం యొక్క థీమ్ స్వర్ణిమ భారత్ విరాసత్ और వికాస్ అనగా బంగారు భారతదేశం వారసత్వం మరియు అభివృద్ధి. భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వం మరియు దాని కొనసాగుతున్న పురోగతిని ప్రయాణాన్ని ప్రతిబింబించడానికి ప్రతి భారతీయ పౌరుడి యొక్క ప్రథమ బాధ్యత దేశము యొక్క సంస్కృతికి మరియు వారసత్వానికి కాపాడటం. తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ గోపాలకృష్ణ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ముఖర్జీ గారు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. సర్వేర్ నుంచి ఎవరైనా ఒకరు రావాల్సిందిగా మనలోకి వచ్చిన రోజు తదుపరి హాజరైన అందరికీ నమస్కారం. గోపాలకృష్ణ గారిని Right, start. అందరికీ సమానంగా అందేటట్లుగా అందేటట్లుగా చేయడం ఈ రోజు ఒక నినాదాన్ని తీసుకొచ్చి వాళ్ళ ఆ లాహోర్ సమావేశం భారత భాజమితాత పంజాబ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉచ్చల వంగ ఇంజ హిమాచల యమునా గంగ కుచ్చల జల సితరంగ తబ శివనామే జాహే. కానీ 150 కోట్ల సుమారు జనాభా ఉన్న మన భారతదేశంలో ఏ రోజు ఎప్పుడు ఎటువంటి ఇబ్బందులు రాలేదు. ప్రజాస్వామ్యం చక్కగా సాగుతుంది. బాధ్యతగా ఉండడం అనేది ప్రతి ఒక్కళ్ళకి అవసరమే. ఉద్యోగ జీవితంలో రాజ్యాంగం మనకు హక్కులు ప్రసాదించింది, హక్కులు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం బాధ్యతలు కూడా ఉన్నాయి. నేను బాగా నమ్మే సిద్ధాంతం ఉద్యోగ జీవితంలో పంక్చువల్గా ఉండాలి. మన ముందుకు రెవెన్యూ వ్యవస్థ, నేను ఎక్కడ పనిచేసినా రెవెన్యూ వ్యవస్థ దాని ఖ్యాతి, ఆ వెలుగు ప్రజలకు అందించాలి. రెవెన్యూ వ్యవస్థ గురించి మంచిగా మాట్లాడుకోవాలి. ఈరోజు రాజ్యాంగం రాసిన వ్యక్తి వారి కోసం రాసుకోవాలి కదా, మన కోసం రాశారు. ఎవరో విత్తనం నాటితే ఈరోజు ఆ చెట్టు మహావృక్షమై దాని ఫలాలని మనం అనుభవిస్తున్నాం. అట్లాగే ఉద్యోగ జీవితంలో కూడా మనం ఈరోజు ఉంటాం, దీన్ని బాగు చేయిస్తాం, రేపు ఇంకో చోటకి వెళ్ళిపోతాం. మనం ఉంటాము అని బాగు చేయించుకోం ఎప్పుడు. పురపాలక సంఘ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చైర్పర్సన్ తాడిపోయిన రాధిక జాతీయ జెండాను ఎగురవేశారు. తొలుత మహాత్ముని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషణ, అధికారులు, సిబ్బంది, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఇప్పుడే కాదు అమ్మా, ఈరోజు అసలు కుదరదు నాకు. డెబ్బై 76వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము.
కార్పొరేటర్లు, కౌన్సిలర్స్ అందరూ కూడా తెనాలి పురపాలక సంఘం నుంచి మరి కార్యక్రమంలో భాగంగా ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవాన్ని మన తెనాలి చెప్పాల్సిందేం లేదు, మనంతా కమిషనర్ గారు చెప్పారు. మీ అందరికీ గణతంత్ర దినోత్సవం 76ది పురస్కరించుకొని ఈ రోజున మన మున్సిపల్ ఆఫీస్ బిల్డింగ్లోని జెండా పండగలాగా మనం అందరం ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలానే ముఖ్యంగా స్కూల్ పిల్లలకు కూడా గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. అలానే మున్సిపల్ అధికారులు కానివ్వండి, సిబ్బంది కానివ్వండి, మా కౌన్సిలర్స్ కానివ్వండి, ఎవరైనా పేరు పేరున జెండా పండుగ శుభాకాంక్షలు. మనం గతంలో మనకెందుకులే అని కాకుండా కలిసిమెలిసిగా ఉండి మనకు స్వతంత్రం తీసుకొచ్చిన పెద్దలందరికీ అలానే వాళ్ళ బాటలోనే మనం కూడా నడవాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మనం తెచ్చుకున్నాను. మన పూర్వీకులు మహానుభావులు ఎంతోమంది అసూలు బాసి వాళ్ళ త్యాగాల యొక్క ఫలితమే ఈ స్వాతంత్రం. 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది. అయితే వచ్చినాక మనము పరిపాలించుకోవడానికి ఒక చక్కటి రాజ్యాంగం అవసరం పడ్డది. ఆ రాజ్యాంగాన్ని ఇందాక గౌరవ వైస్ చైర్పర్సన్ గారు చెప్పినట్లుగా సుదీర్ఘంగా వివిధ దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాలన్నీ కూడా పరిశీలించి మనకు ఒక చక్కటి రాజ్యాంగం కావాలనేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క నేతృత్వంలో ఒక మంచి రాజ్యాంగాన్ని రచించుకొని డ్రాఫ్ట్స్ దాన్ని సబ్మిట్ చేసి దాన్ని 1950 జనవరి 26న ఆ రాజ్యాంగాన్ని ఆమోదింప చేసుకున్నాము. డెబ్బై 76వ గణతంత్ర దినకి అందరికీ శుభాకాంక్షలు. So I've come to this Red Cross Society. So Red Cross Society started more than 100 years back during World War I, and they have continued to do very good job across the world and as well as India and Andhra Pradesh. So ee roju idi Tenali divisionly Red Cross Society unitly nenu flag hosting chesara. ఇది చాలా సంతోషంగా మూమెంట్ ఉంది. I wish them all the best for their future activities. They have been very active during flood relief, tarvata any help to vulnerable sections such as SC/ST population as well as other humanitarian activities. చిన్నరావూర్ పార్క్ వాకర్స్ సొసైటీ తెనాలి ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉచిత దుప్పట్లు పంపిణీ నిర్వహించారు. చిన్నరావూర్ పార్క్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సొసైటీ అధ్యక్షులు గుంటూరు కోటేశ్వరరావు అధ్యక్షత వహించారు. మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న ముఖ్య అతిథిగా పాల్గొని దుప్పట్లను పంపిణీ చేశారు. సొసైటీ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలలో భాగంగా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పేదలకు దుప్పట్లు పంపిణీ చేసినట్లు సొసైటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో సొసైటీ గౌరవ అధ్యక్షులు మరియు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు, కోశాధికారి బూర్లె నరసింహారావు, కార్యదర్శి జోనాదుల నరసింహారావు, సంజీవరెడ్డి, వాసు, డిపో నాగరాజు, సుధీర్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. చిన్నవారు పార్క్ వాకర్స్ అసోసియేషన్ సొసైటీ ప్రెసిడెంట్ గారి గుంటూరు కోటేశ్వర గారు వారి బృందం ఇక్కడికి ఆహ్వానించున్నారు ముఖ్య అతిథిగా. చాలా సంతోషం. ఎందుకంటే ఇక్కడికి ఆహ్వానించి వీరు చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజలకు అందిస్తూ గత 3-4 ఏళ్ళ నుంచి చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా వీరు సుమారుగా 125 మందికి దుప్పట్లు వచ్చేటువంటి కార్యక్రమం పెట్టారు. ఇది చాలా సంతోషదాయకమైన అంశం. ఎందుకంటే ఈ రాజ్యాంగం నాకేమిచ్చింది అనేటువంటి ఇది కాకుండా నేను ఈ పట్టణంలో పుట్టినందుకు ఇక్కడ
నేను ఇంతవాడిని అయినందుకు నేనేమి ఇవ్వాలి ప్రజలకు అనేటువంటి ఒక మంచి సదుద్దేశం. జనవరి 26 రిపబ్లిక్ డే అని పిలుచుకునే మనం అందరం కూడా ఒక పండగ వాతావరణంగా జరుపుకుంటున్నాం. మన చంద్రావూరు పార్కు 15వ వార్డులో ఉంటానా. మేము అందరం కూడా వాకింగ్ అసోసియేషన్ అని ఒక పేరు పెట్టుకొని మేమందరం కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటం జరుగుతుంది. దాంట్లో భాగంగా పోయిన సంవత్సరం ఒక కాలేజీ పిల్లల అందరిని పిలిచి పోటీలు పెట్టి వాళ్ళకి ప్రైజులు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం లేని పేద ప్రజలకి దుప్పట్లు పంపిణీ కార్యక్రమం జరుపుకుంటున్నాం. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆదివారం పట్టణ టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా జాతీయ పతాకాన్ని నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరాయి పాలనలో మగ్గిన భారతదేశానికి వెలకట్టలేని త్యాగాలతో సాధించుకున్న స్వేచ్ఛ స్వాతంత్ర ఫలాలు దేశంలోని ప్రతి గడపకు చేరిన నాడే రాజ్యాంగ నిర్మాతల ఆశయాలను నెరవేర్చిన వారం అవుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గతంలో 1947 ఆగస్టు 15 స్వతంత్రం వచ్చినా కూడా తర్వాత 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులకి మనం భారత రాజ్యాంగాన్ని రచించుకున్నాం. దానికోసం ఎన్నో త్యాగాలు చేసి సుమారుగా 60 దేశాలు తిరిగి 300 మందితో కూడిన ఒక యూనిట్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చలవతోటి ఒక కన్క్లూజన్కి వచ్చి దీన్ని ఈ రోజున ఈ రాజ్యాంగాన్ని మనం రచించుకొని ఈ రోజున మనందరం కూడా ఆ త్యాగ ఫలాలు అందరం కూడా అనుభవిస్తున్నామంటే ఆ మహానుభావుల పుణ్యం. వారి అడుగుజాడల్లో మనం అంతా కూడా నడిచిన నాడే నిజమైన నివాళులు అర్పించబడిన వాళ్ళు అవుతామని తెలియజేస్తూ పట్టణ ఎన్ఆర్ఐ కాలేజ్లో ఆదివారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. అమర్ రాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఆధ్వర్యంలో తెనాలి వేమూరు నియోజకవర్గాల యువతీ యువకులకు నిర్వహించిన ఈ మెగా జాబ్ మేళా కార్యక్రమంలో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు పాల్గొన్నారు. తెనాలి పరిసర ప్రాంతాల నుండి జాబ్ మేళాలో పెద్ద సంఖ్యలో యువతీ యువకులు హాజరయ్యారు. ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ అమర్ రాజా గ్రూప్ ప్రతినిధులు ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మెగా జాబ్ మేళాకి వచ్చిన యువతీ యువకులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అమర్ రాజా గ్రూప్ మాజీ ఎంపీ గల్లా జయదేవ్కి మన ప్రాంతంపై ప్రత్యేక శ్రద్ధ ఉందని, అమర్ రాజా గ్రూప్ ఆధ్వర్యంలో 10th ఇంటర్ ITI చదివిన వారికి మంచి అవకాశాలు కల్పిస్తున్నారని ఆయన తెలిపారు. యువతీ యువకులు ప్రైవేట్ రంగంలో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవాలని అన్నారు. కష్టపడి పనిచేస్తే ఉన్నత స్థాయికి ఎదగొచ్చని ఆనంద్ బాబు అన్నారు. యువతకు ప్రైవేట్ రంగాల్లోనే ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. కూటమి ప్రభుత్వంలో పెట్టుబడులకు స్వాగతిస్తూ ప్రైవేట్ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. యువతకు అవకాశం వచ్చిన కంపెనీల్లో ట్రైనింగ్ తీసుకుని ముందుకు వెళ్లాలని, అవకాశాలను అందిపుచ్చుకోవడం ద్వారా మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆనంద్ బాబు తెలిపారు. మొట్టమొదటి వాళ్ళు స్టార్ట్ చేసింది ఒక బ్యాటరీ రంగంలో ఉత్పత్తి అయితే ఈరోజు అనేక రంగాలకు విస్తరించారు. నరకంపాడి దగ్గర తిరుపతిలో ఉన్నటువంటి యూనిటే కాకుండా ఆ చుట్టుపక్కల చాలా యూనిట్లు వేసింది. ఆ తర్వాత తెలంగాణలో ఇటీవల నూతనంగా EV బ్యాటరీస్ ఏర్పాటు చేశారు. ఈరోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి వీళ్ళ కంపెనీ అనేది ఖచ్చితంగా ఇంకా ఎక్స్పాన్షన్ జరుగుతుందని నేను అనుకుంటున్నాను. మన రాష్ట్రంలోనే వాళ్ళు గత 5 ఏళ్లలో ఎక్స్పాన్షన్కి వెళ్ళి ఉండేవాళ్ళు. ఆ 5 ఏళ్ళు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ అమర్ రాజా గ్రూప్ని పెట్టని ఇబ్బందులు లేవు. ఇవన్నీ మీడియాకి అవసరమని మీకు తెలియదు. అనేక రకాల ఇబ్బందులు పడుతుంటేనే వాళ్ళు ఇక్కడ నుంచి తెలంగాణ తీసుకెళ్లారు కంపెనీ. కానీ ఈరోజు పరిశ్రమలు ప్రోత్సహించేటటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వచ్చింది. ఇంకా మంచి అవకాశాలు మనకు వస్తాయి. ఈ కంపెనీ ఇంకా శాఖోపశాఖలుగా విస్తరించే అవకాశం 100% ఉంది. మీరు ట్రైనింగ్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని కూడా నేను నమ్ముతా ఉన్నాను. కాబట్టి ట్రైనింగ్కి మీరు ఎక్కువ మంది ఔత్సాహికులు వచ్చారు. మీరందరూ కూడా ఉత్సాహంగా వెళ్ళండి. తప్పనిసరిగా వారు చెప్పే ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా వారు విడివిడిగా రూమ్స్లో పిలిచి మీతో మాట్లాడతామని చెప్పారు. మీకు ఉన్నటువంటి సందేహాలు ఏమైనా తీర్చుకోండి. మీ క్వాలిఫికేషన్స్ తగ్గటువంటి అవకాశాలు వాళ్ళు ఇస్తారని చెప్పి నేను కూడా అనుకుంటా ఉన్నాను. ఎవరికి రోడ్లప్పుడు తిరిగేదానికంటే ఏదో పని చేసుకోవడం బెటరు.
ఇప్పుడు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. తప్పనిసరిగా మంచి భవిష్యత్తు మీకు ఉంటుందని చెప్పి నేను ఆశిస్తూ ఈ విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా అవకాశం వస్తుందని చెప్పి నమ్ముతూ కార్యక్రమంలో అమర్ రాజా ప్రతినిధులు, ఎన్ఆర్ఐ సిబ్బంది పాల్గొన్నారు. అనే విలేజ్ దగ్గర ఒక పెద్ద సంస్థ స్టార్ట్ చేయడం జరిగింది, సెకండ్ ప్లాంట్ అన్నమాట. తర్వాత మన కంపెనీ 5 వాల్యూస్ ఆధారంగా చేసుకొని ముందుకెళ్తుంది. ఇవిపల్లి దగ్గర ఇక్కడ మెజారిటీ విమెన్ ఎంపవర్మెంట్ కోసం ఇది స్టార్ట్ చేసాం. 80% ఫిమేల్ ఎంప్లాయీస్ ఉంటారు ఇక్కడ ఫేజ్ 2 అండ్ ఫేజ్ 3 వచ్చేసరికి కార్స్, బస్సెస్ వీటన్నిటికీ హెవీస్ ఉంటాయి. ఆ 6 days కి క్యాలిక్యులేట్ చేస్తాం. 6 into 60 360 రూపీస్ మనకి ఆ స్టైఫండ్ కి యాడ్ అవుతుంది. మాజీ మంత్రివర్యులు తెనాలి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గౌరవనీయులు శ్రీ ఆల్పాటి రాజప్రసాద్ గారు మరియు వేమూరు శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ నక్కా ఆనంద్ బాబు గారి ఇద్దరి అభ్యర్థన మేరకు గతంలో 10 సంవత్సరాలు మన ప్రాంతంలో పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసినటువంటి అమర్ రాజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత శ్రీ గల్లా జయదేవ్ గారి సౌజన్యంతో తెనాలి, వేమూరు 2 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో అడగంగానే ఇమీడియట్గా పెద్దలు గల్లా జయదేవ్ గారు వారి ప్రతినిధులు పంపించి ఇక్కడ ఈరోజు 275 మందిని సెలెక్ట్ చేసుకొని వారి కంపెనీలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించినందుకు ఈ 2 నియోజకవర్గాల ప్రజల తరఫున, మరి ముఖ్యంగా నిరుద్యోగ యువతి యువకుల తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మన ఈ జాబ్ మేళాకి దాదాపు ఇంత రెస్పాన్స్ వస్తుందని ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఊహించలేదు. 495 మెంబర్స్ని రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. అందులో 279 మెంబర్స్ని ప్రస్తుతం మనం షార్ట్ లిస్ట్ చేసుకున్నాము. అందులో వాళ్ళ సర్టిఫికేట్స్ తీసుకొని వచ్చి పూర్తిగా సెలక్షన్ అనేది మనకి డేట్ కూడా సెలెక్ట్ చెప్పడం జరిగింది. 10th ఇంటర్ ఐటీఐ చదివిన వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళకి అట్లే కంపెనీలోనే పర్మనెంట్గా ఉద్యోగం ఇవ్వడం అనేది అమర్ రాజా కంపెనీలో జరుగుతుంది. 12,500 నుండి 14,500 వరకు వాళ్ళ జీతభత్యాలు ఉంటాయి. ట్రైనింగ్ సమయంలో ఉచితంగా హాస్టల్ మరియు ఫుడ్ పెట్టడం జరుగుతుంది ఫస్ట్ 3 నెలల్లో. తర్వాత సబ్సిడీ బేసిస్లో అంటే చాలా తక్కువ రేట్లకి కంపెనీ ఫుడ్ అండ్ హాస్టల్ ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని 76వ ఏట అడుగుపెట్టిన సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు తెనాలి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎందరో త్యాగమూర్తుల ఫలితమే నేడు భారత ప్రజలు స్వేచ్ఛ వాయువులు పీలుస్తున్నారని, అందరికీ సమాన హక్కులు కల్పించేలా భారత రాజ్యాంగాన్ని రూపొందించారని, భారతీయులందరూ రాజ్యాంగాన్ని గౌరవించాలని సూచించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాళ్ళు అమ్మట ఫోన్ చేసి చెప్తారు, అందరు చేసినారు. క్రైస్తవులని కాదు, హిందువులని కాదు, సిక్కు జైన్లని కాదు, కుల మతాలకు అతీతంగా ఈ దేశ స్వతంత్రం కోసం పోరాడి ఈ దేశాన్ని స్వతంత్రం తీసుకొచ్చుకున్నాము. మరి అలాగే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రచించిన రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. అట్లాగే ఇప్పటికీ 100 కోట్ల జనాభా దాటినటువంటి భారతదేశంలో మనం స్వేచ్ఛగా తిరగలుగుతున్నామంటే ఆ రోజులు చేసినటువంటి త్యాగాలే ఈరోజు త్యాగ ఫలితం అని చెప్పి ఈ సందర్భంగానే మనవి చేసుకుంటూ తెనాలి పట్టణ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. 76వ
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ మన నాదెండ్ల మనోహర్ గారు గౌరవ మంత్రివర్యులు, అలాగే మన పార్టీ జనసేన పార్టీ అధ్యక్షులు, డిప్యూటీ సీఎం మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ గారి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ యొక్క గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసే సందర్భం ఏంటంటే, దేశంలో ప్రజలందరూ కూడా అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో, మరి రైతులు కూడా చక్కగా పంటలు బాగా పండి మరి వారి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని చెప్పి, అలాగే దేశం ఆర్థిక అభివృద్ధి చెందాలని చెప్పి మనసారా తెనాలి నియోజకవర్గ ప్రజల తరఫున కోరుకుంటూ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఈరోజు మన కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ అయ్యి ఒక అడ్మినిస్ట్రేషన్ ఫామ్ అయిన రోజు. అందుకని జనవరి 26 ప్రతి చోట మన నేషనల్ ఫెస్టివల్గా జరుపుకుంటూ ఉంటాము. అందరితోటి వీర మహిళలతోటి, జన సైనికులతోటి, నాయకులతోటి ఇలా తెనాలి ఆఫీసులో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందండి. పట్టణంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ది తెనాలి తాలూకా పట్టణ భవన నిర్మాణ తాపీ వర్కర్స్ యూనియన్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు యూనియన్ నాయకులు తెలిపారు. కార్యక్రమంలో నాగరాజు, కేవై రాజు, గురువిశెట్టి శ్రీనివాసరావు, మైలా నాగరాజు, కారంశెట్టి శివనారాయణ, చింతల గోపి, వెంకటేశ్వర్లు, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా తెనాలి పట్టణ ప్రజలకు, భవన నిర్మాణ కార్మికులకు, తెనాలి పట్టణ టాపీ వర్కర్స్ యూనియన్ అందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యూనియన్ ఆఫీసులో తెనాలి పట్టణ తాలూకా భవన నిర్మాణ సంబంధించిన తాలూకా యూనియన్ ఆఫీసులో ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జెండా ఎగరేసి టాపీ కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకోవడం జరుగుతుంది. భవన నిర్మాణ కార్మికులందరూ మన టాపీ వర్కర్స్లో యూనియన్ ఆఫీసులో జనవరి 1 నుంచి ఏప్రిల్ 30 తారీఖు దాకా సభ్యత్వాలు కట్టించుకోబడతాయి. మే 1 నుంచి కట్టించుకోరు. ఈలోపు సభ్యత్వాలు కట్టవలసిన ప్రతి ఒక్కళ్ళు ఏప్రిల్ 30 తారీఖులోపు సభ్యత్వాలు కట్టుకుని రెన్యువల్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. శివాజీ చౌక్లోని మసీద్ ఎదురుగా తెనాలి పట్టణ స్వాతంత్ర సమరయోధులు షేక్ అబీబా మనవడు షేక్ సమీర్ ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎన్సీసీ స్టూడెంట్ మధ్య జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మైత్రి హాస్పిటల్ అధినేత ఆలపాటి కృష్ణ సందీప్ విచ్చేసి జెండా వందనం చేసి ఎన్సీసీ పిల్లలకు చాక్లెట్ స్వీట్స్ పంచి స్టూడెంట్స్కు అభివాదం చేశారు. కార్యక్రమంలో షేక్ కరీముల్లా, షేక్ కాదర్ బాషా, షేక్ అమీర్ షోహెల్, రేవన్, షాకిల్, షేక్ బాబా ఫహరుద్దీన్, షేక్ కరీం తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి. ఇక్కడ తెనాలి పట్టణ ప్రజలందరికీ ఇవాళ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఇక్కడ వచ్చిన ఐతార్ నగర్ గర్ల్స్ హై స్కూల్ 22 బాయ్స్ హై స్కూల్ 22A బెటాలియన్ వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. ముఖ్యంగా సమీర్ గారికి, మిగతా మా అందరికీ నా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఇట్లానే కొంచెం మన ప్రజలందరూ దేశం మీద భక్తి పెంచుకొని ఇట్లానే మనం ఎన్సీసీలో జాయిన్ అవ్వమని నేను జస్ట్ ప్రోత్సహిస్తున్నాను. థ్యాంక్ యూ. 1965 సంవత్సరం యుద్ధంలో ఉద్యోగుల కెనాల్లో పాకిస్తాన్ ఒక 2 మైళ్ళ దూరాన వాళ్ళు, మన 2 మైళ్ళ దూరం మన సైన్యం ఉంది. అక్కడ ఒక పెద్ద చెట్టు ఒకటి ఉంది. అప్పుడు నేను జాసూస్ అంటే జాసూస్ తెలుగులో ఏమంటారు అంటే సైన్యం ఎక్కడెక్కడ ఎవరెవరు ఉందో వివరాలు తెలిపేది అనమాట. అక్కడ ఒక పెద్ద చెట్టు ఎక్కి అక్కడ దుర్బింపెట్టి చూస్తే పాకిస్తాన్ వైపునేమో 2 మైళ్ళ దూరం వాళ్ళు ఉన్నారు, వెనకేమో మన ఉన్నారు. పాకిస్తాన్ వాళ్ళు 45 ట్యాంకులు బాగా ఫుల్ లోడ్ చేసి భారతదేశం వైపు నుంచి పెట్టి రెడీగా ఉన్నాయి. అప్పుడు ఆ సైన్యం 2 మైళ్ళు వెనకొందనమాట. అప్పుడు నేను చెట్టుకి చూశాను. మా వాళ్ళని 25 మంది 45 మంది పంపించి ఆ మోటార్స్ అన్నీ పాకిస్తాన్ వైపు తిప్పి టకిని ఫైర్ చేస్తే మొత్తం యుద్ధం ఆగిపోతుందని చెప్తే వీళ్ళు ఏం చేశారు, ఆ పని చేసి కట్టుకుని వెళ్ళి స్థానిక వహాబ్ చౌక్ నందు కుర్ర శ్రీను సయ్యద్ బాషా ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలో భారీ త్రివర్ణ పథకాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి బ్రాంచ్ చైర్పర్సన్ ముమ్మునేని భానుమతి పాల్గొని త్రివర్ణ పథకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆత్మీయ అతిథులుగా 19వ వార్డు కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి, 20వ వార్డు కౌన్సిలర్ దేశ్ యుగంధర్, 13వ వార్డు కౌన్సిలర్ కుర్రా సుజాత, ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఏపీ స్టేట్ సెక్రటరీ ఎడ్డపాటి అశోక్ కుమార్, కట్టరి హరీష్, 3వ వార్డు కౌన్సిలర్ ఆవుల కోటయ్య, యలవర్తి సాంబశివరావు, షేక్ కరీం తదితరులు పాల్గొన్నారు.
అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, వర్ణాలకు అతీతంగా, జాతులకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఒక లింగ భేదాలు అనేటువంటి లేకుండా ప్రతి ఒక్క మనిషి కూడా సమానమే. జాతి అందరూ కూడా ఒక్కటే, ఐక్యతతో మనం ముందుకు వెళ్ళాలి. ప్రతి ఒక్క మనిషి కూడా అభివృద్ధి బాట పట్టాలి, అభ్యున్నతి బాట పట్టాలనేటువంటి ఉద్దేశంతో దిశ నిర్దేశం చాటేటువంటి భారత రాజ్యాంగం అనేటువంటిది మనకు అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు కావచ్చు. కాబట్టి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఈ రోజున చట్టసభలకు వెళ్ళి ఆ చట్టాలు అమలు కావడానికి ప్రతి ఒక్క వ్యక్తి కూడా మరి ఆ యొక్క చట్టబద్ధత కల్పించడానికి ముందుకు వెళ్ళడానికి కావాల్సినటువంటి ఒక ఆలోచన విధానాన్ని మనకు రాజ్యాంగం కల్పించింది. ఆ యొక్క శక్తిని రాజ్యాంగం కల్పించింది. ఒక వ్యక్తి ఆత్మగౌరవంతో ముందుకు వెళ్ళడానికి, ఈ భారతీయ పౌరుణ్ణని చెప్పుకోవడానికి ఒక గర్వంగా చెప్పుకునేటువంటి రోజు ఈ యొక్క గణతంత్ర దినోత్సవం అనేటువంటి రోజు. మరి ఈ రోజున భారతదేశంలో మనం ఇంత స్వతంత్రంగా బతుకుతున్నాము అంటే మనకి ఒక ప్రత్యేకమైన రాజ్యాంగం ఉండటం మూలాన మనం స్వేచ్ఛా వాయువులు పిలిచి హాయిగా మరి ప్రశాంతంగా ఉండగలుగుతున్నాము. మరి ఈ రోజున ఈ 76వ గణతంత్ర దినోత్సవం మనం ఇంత సరదాగా చేసుకోవడానికి కారణం ఇక్కడ మరి ఇంత పెద్ద జెండాను ఏర్పాటు చేసిన మరి ఈ సంఘ అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎంతోమంది ప్రాణత్యాగం చేసినటువంటి పరిస్థితిలో మనకి స్వాతంత్రం సిద్ధించింది. ఆ సిద్ధించిన తర్వాత మనకి ఒక గొప్ప రాజ్యాంగం కావాలని చెప్పి అనేకమైనటువంటి పెద్దలందరి సమక్షంలో అనేక దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాలని పరిశీలించిన తర్వాత మనకు ఒక గొప్ప రాజ్యాంగాన్ని రచించి మన దేశ పౌరులందరికీ కూడా ఉపయోగపడాలని, స్వేచ్ఛ వాయువులతో స్వతంత్రంతో సిద్ధించాలని చెప్పేసి అందరూ కూడా సంతోషాలతో జీవించాలని చెప్పి మనకు ఒక గొప్ప రాజ్యాంగాన్ని సృష్టించారు. ఆ యొక్క రాజ్యాంగం ఇంప్లిమెంట్ అయినటువంటి రోజే ఈ యొక్క రోజు. చినరావూరు రైల్వే స్టేషన్ దగ్గర అగ్ని ప్రమాదం సంభవించింది. గడ్డి లోడ్తో ఉన్న ట్రాక్టర్ నుంచి మంటలు చెలరేగడంతో స్థానికులు అప్రమత్తమయ్యి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం సంభవించి ఉండవచ్చని, 5,000 రూపాయల విలువ గల గడ్డి పూర్తిగా మంటలో కాలిపోయిందని, ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని ఫైర్ ఆఫీసర్ కొండారెడ్డి తెలిపారు. కరెంటు షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. మేము మా సిబ్బంది సకాలంలో వచ్చేసి ఏ హాని జరగకుండా, ప్రాణహాని లేదు, ట్రాక్టర్ కూడా ఏమి లేకుండా గడ్డి వరకే పూర్తిగా ఆరిపేసాం. చినరావూరు గేటు దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర గడ్డి ట్రాక్టర్కి అగ్ని ప్రమాదం జరిగిందని మాకు ఫోన్ ద్వారా తెలియపరిచారు సార్. మేము మా సిబ్బంది సకాలంలో వచ్చేసి ట్రాక్టర్కి ఏం ప్రమాదం లేకుండా గడ్డి వరకే తీసేసి ఆరిపేశాం. తెనాలి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మాజీ శాసనసభ్యురాలు డాక్టర్ గోగినేని ఉమ ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయవాడ నోవా హాస్పిటల్ సహకారంతో తెనాలి రోటరీ క్లబ్ ఏర్పాటు చేసిన సంతానోత్పత్తి శిబిరాన్ని డాక్టర్ గోగినేని ఉమ ప్రారంభించారు. ఈ కార్యక్రమం సంతానోత్పత్తి నిపుణులు డాక్టర్ వై స్వప్న శిబిరానికి వచ్చిన సమస్యలు ఉన్న దంపతులకు వైద్య సేవలు, సలహాలు అందజేశారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు మాట్లాడుతూ, రోటరీ ఎన్నో సేవలు చేస్తుందని, ఈరోజు పిల్లలు లేని దంపతులకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి వారికి సేవ చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. నేటి సమాజంలో ప్రబలుతున్నటువంటి, కనపడకుండా ఉన్నటువంటి ఒక సమస్య ఇన్ఫర్టిలిటీ, సంతానలేమి. దాన్ని దృష్టిలో పెట్టుకొని నోవా వారి సౌజన్యంతో ఈనాడు ఈ క్యాంప్ని వారు ఆర్గనైజ్ చేశారు. ప్రత్యేకంగా మనం చెప్పాల్సింది, నేటి సమాజం విద్యారంగం అని, అలాగే ప్రొఫెషన్ని చూసుకుంటూ పరుగులు పెడుతూ ఉంది. ఆ పరుగులో మరి తాము కోల్పోతున్నటువంటి జీవన విధానాన్ని మర్చిపోతూ ఉన్నారు. ఈ సంతానలేమి అన్నటువంటి ప్రక్రియ గురించి మాట్లాడాలంటే అది చాలా సుదీర్ఘంగా ఉంటుంది. కానీ కొద్ది మాటల్లో చెప్పాలంటే, పెళ్ళైన తర్వాత 1 సంవత్సర కాలంలో అప్పటికి కూడా పిల్లలు కలగకపోతే అటువంటి భార్యాభర్తలు తప్పకుండా వారి నడవడికను మార్చుకోవటమా, లేకపోతే డాక్టర్స్ని కన్సల్ట్ అయ్యి దానికి తగినటువంటి మరి మెలకువల్ని తెలుసుకోవటమా అన్నది ఆలోచించుకోవాలి. అలాగే మరి ఎక్కువ వయసున్నటువంటి వారైతే 6 నెలల వ్యవధితోనే ఇటువంటి ప్రక్రియని ప్రారంభించాలి. కార్యక్రమంలో కార్యదర్శి దేవయుజనం మురళీకృష్ణ, ఈదర వెంకట పూర్ణచంద్, కన్నెగంటి మురళీకృష్ణ, చేతన్ రాజ్ కోటారి, పావులూరి రాంబాబు, గుమ్మడి వెంకటనారాయణ, డాక్టర్ జీవనలత, అడ్వకేట్ లక్ష్మీ జగదీశ్వరంబ, వేంపాటి హరిప్రసాద్, నల్లూరి వెంకటేశ్వరరావు, మల్లాది అర్జున్, ఆలపాటి కిరణ్ చౌదరి, కాకుమాను ఉపేంద్ర, కొమ్మలపాటి వెంకటకృష్ణ, ఆలపాటి వెంకటరామయ్య, రాజశేఖర్ రెడ్డి, కిషోర్, కొల్లి రాజేంద్ర ప్రసాద్, కొత్తపల్లి సుబ్బారావు, నోవా హాస్పిటల్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. ఇవాటి శుభ సందర్భంలో 76
గణతంత్ర దినోత్సవం రోజున ఫ్రీ మెగా మెడికల్ క్యాంప్ పెట్టడం దోస్త్ ఇనిషియేటివ్ వాళ్ళు శబరి ఉద్దాలయంతో కలిసి చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది పేదలకి చాలా మంచి సేవ జరుగుతుంది. ఉదయాన్న ఫ్లాగ్ హాయిస్టింగ్ జరిపాము. చాలా ఏం చేశారు, చాలా ఉత్ప్రేరకమైనటువంటి ఉపన్యాసాలు ఇచ్చారు. చాలా ప్రేరణ కలిగింది. ఇప్పుడు మళ్ళా ఈ మెగా మెడికల్ క్యాంపులో సుమారు 18 మంది డాక్టర్లు పాల్గొని అన్ని ఫ్యాకల్టీలో పరీక్షలు చేసి ఉచితంగా ల్యాబొరేటరీ టెస్టులు చేసి ఉచితంగా మందులు కూడా ఇస్తున్నారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు మేము గణతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ చేశాము. అది ఉమా మేడం గారితో చేయటం మాకు చాలా సంతోషంగా ఉంది. అదే కాకుండా ఆదివారం కాబట్టి అందరికీ కొంచెం వెసులుబాటు ఉంటుంది కాబట్టి మా రోటరీ నుంచి మేము నోవా ఐవీఎఫ్ ద్వారా ఒక ఇన్ఫర్టిలిటీ క్యాంప్ ఈరోజు ఇక్కడ కండక్ట్ చేస్తున్నాము. అందరూ కూడాను ఎవరైతే ఇన్ఫర్టిలిటీ బాగా ప్రబలంగా ఉంది ఇప్పుడు ఈ ప్రాబ్లం కాబట్టి చుట్టుపక్కల ప్రజలందరూ కూడాను ఆల్రెడీ అందరికీ మేము విన్నవించి ఉన్నాం కాబట్టి వచ్చి అవకాశాన్ని వినియోగించుకొని నోవా వారి సేవలను అందుకోవాలని మా రోటరీ క్లబ్ ఇక ముందు ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేస్తామని మీ అందరికీ చెప్పుకుంటాం. తెనాలి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూరి శశిధరరావు, తెనాలి మండల ప్రెసిడెంట్ కర్లపూడి బుల్లయ్య, ఓబీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గురపు ద్వారకా శ్రీను, పూర్ణచంద్రరావు, శివకుమార్, శివనారాయణ, స్టీవెన్ బాబు, శంకర్రావు, కోటేశ్వరరావు, సుబ్బారావు, శ్రీను, వీరాస్వామి, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. మన తెనాలి ప్రాంత ప్రజలందరికీ కూడా మన దేశ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకందరికీ తెలుసు, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం రాజ్యాంగాన్ని ఏర్పరచుకుని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి రక్షణ మంత్రి అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆ సారథ్యంలో ఆ రాజ్యాంగ నిర్మాణ కమిటీని ఏర్పాటు చేసి ఆ తర్వాత రాజ్యాంగాన్ని తయారు చేసుకుని ఆ రాజ్యాంగాన్ని మన దేశానికి సమర్పించి సర్వసత్తాక దేశంగా రిపబ్లిక్ ఇండిపెండెంట్ యూనియన్ ఆఫ్ ది ఇండియాగా ప్రకటించినటువంటి రోజు ఈ జనవరి 26. మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు తినటానికి తిండి అందరికీ లేదు. అన్ని కోట్లు, అప్పుడు 40 కోట్ల జనాభా ఉండా అందరికీ తిండి లేదు. ఇప్పుడు 140 కోట్ల జనాభా అయినా కానీ తిండి లేకుండా చనిపోయేవాళ్ళు ఈ భారతదేశంలో ఎవరు లేరు. ఆ రోజుల్లో వ్యవసాయం అంతా బీడు భూములుగా ఉండి ఎక్కువ భాగం అఫ్కోర్స్ మన ఏరియా అంతకుముందు నుంచి సస్యశ్యామలకు ఉండేది అండర్ ది ఇరిగేషన్ షిప్ ప్రకాశం బ్యారేజీ. కానీ ఎక్కువ భాగం బీడు భూములుగా ఉంటే అనేక ప్రాజెక్టులు కట్టి నదుల మీద అక్కడ బాకరంగలు కానివ్వండి, ఇక్కడ ఇంకో ప్రకాశం బ్యారేజ్, ఇంకో నాగార్జున సాగర్, ఇంకో శ్రీశైలము, అక్కడ ధవళేశ్వరం, అలా అన్ని రకరకాలైన ప్రాజెక్టులు కట్టి ఎక్కువ భూభాగాన్ని సస్యశ్యామలం చేసి ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేసి ఆ రోజు ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకోవటమే కష్టంగా ఉన్న రోజు నుంచి ఇవాళ ఆహార ధాన్యాలను ఎన్నో దేశాలకు ఎగుమతి చేసే దేశంగా భారతదేశం తయారైంది. తుమ్మపూడిలోని మార్తా గ్రూప్ ఆఫ్ నర్సింగ్ విద్యా సంస్థలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మార్తా గ్రూప్ ఆఫ్ విద్యా సంస్థల చైర్మన్ యనమల ఈశ్వర్ జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం సమర్పించారు. అనంతరం జాతీయ గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో యనమల ఈశ్వర్ మాట్లాడుతూ మన రాజ్యాంగంలో కుల, మత, లింగ, వర్ణ వివక్ష లేకుండా ప్రజలందరికీ ప్రాథమిక హక్కులను కల్పించారు. అలాగే ప్రతి ఒక్కరూ దేశ సేవకు, దేశాభివృద్ధికి పాటుపడేలా బాధ్యతలు కలిగి ఉండాలని అందులో పొందుపరిచారు. వీటన్నిటిని గుర్తు చేసుకుంటూ రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజునే గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో మార్తా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ప్రిన్సిపల్ ఆదిలక్ష్మి, అడ్మినిస్ట్రేటర్ సిహెచ్ కమలాకర్, నర్సింగ్ ట్యూటర్ నిర్మలా కుమారి రాజేశ్వరి, అకౌంటెంట్ దేవర్ధనరావు, ఎస్ రాజేష్, తెనాలి టీబీ సూపర్వైజర్ రవికుమార్, దారా చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు. స్వతంత్రం కోసం ఎంతో మంది మహనీయులు వాళ్ళ యొక్క ఆత్మలను బలిత్యాగం చేసి ప్రాణాలు సైతం ఫలంగా పెట్టి మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలన్నటువంటి ఉద్దేశంతో స్వతంత్రం కోసం పోరాడినటువంటి అనేక మంది ఉన్నారు. ఒక గాంధీ గారు మాత్రమే కాదు కానీ చాలామంది ఉన్నారు.
మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు మనం పరిపాలించుకోవడానికి మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశాన్ని మనం పరిపాలించుకోవడం కోసం మనకంటూ ఒక రాజ్యాంగం కావాలని మన వాళ్ళు అనుకొని అందులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చైర్మన్గా ముసాయిదా కమిటీ చైర్మన్గా మార్పులు చేర్పులు చేసుకొని మనకంటూ మన దేశాన్ని మనం పరిపాలించుకోవడం కోసం మనకంటూ ఒక రాజ్యాంగాన్ని తయారు చేశారు. పట్టణ గంగానమ్మపేటలో శశి గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించిన వంటల పోటీలు విభిన్న రుచులను పరిచయం చేశాయి. పెద్ద సంఖ్యలో మహిళలు సరికొత్త వంటలు తయారు చేసి వాటిలోని సుగుణాలను న్యాయ నిర్ణేతలకు వివరించారు. సంస్థల అధినేత ఉపల వరదరాజులు పర్యవేక్షణలో జరిగిన వేడుకలలో అభిరుచి రాజు న్యాయ నిర్ణేతగా, కుమారి యాంకర్గా వ్యవహరించారు. మీరు పెట్టిన వంటకి ఎక్కువైపోయింది. అదే మాకు కావాల్సింది. మీరు కడుపు నిండా తిన్నారా? బాగా తిన్నాను. బాగుంది. ఇప్పుడు చూశాను అలాగే నాకు చెప్పేసి ఆయన జనాల నుంచి ఎక్కడ విజయవాడ పోయి హైదరాబాద్ పోయాం. రోజు పానీపూరి కానీ బాగలేదు. దాన్ని మనం రివ్యూ చేసుకుంటాం. మంచి ఆహారం తీసుకోండి, హాస్పిటల్ పాలవ్వకండి. డాక్టర్కి పేషెంట్ ఎక్కువ వచ్చేది కూడా ఇక్కడైనా సరే ఒక ఫంక్షన్కి వెళ్ళా పాడయ్యద్దు దయచేసి. నేను ఇది నాకు నచ్చిన ఫుడ్ తినండి. ఈ రోజున మనం ఇటువంటి ఫుడ్ ఎక్స్పో అనేది యాక్చువల్గా పెద్ద పెద్ద కార్పొరేట్ స్థాయిలో ఇంటర్నేషనల్ హోటల్స్లో పెడుతూ ఉంటారు. అక్కడ స్టార్టింగ్ 10,000 నుంచి 50,000 వరకు ఉంటుంది. నేను 40,000 వరకు వెళ్ళొచ్చా. అటువంటి ఎక్స్పర్ట్ షెఫ్స్తో పెట్టించేటువంటి ఫుడ్ని మనం ఇక్కడ చాలా అతి స్వల్ప రేటు 300 అంటే నేను ఒక ఆయన ఏమన్నా అంటే ఏమండి మీ డెలిషియస్లో కానీ ఆహారంలో కానీ ఒక వెజ్ బిర్యానీ ఇచ్చి 250 తీసుకుంటున్నారు, 299 రూపాయలకు 100 రకాలు పెడతారా అని అడిగాడు. నిజంగా నిన్న ఇవాళ రేపు ఈ ఎఫెక్ట్ మా ఆహారం మీద మా డెలిషియస్ మీద కూడా పడింది. నా పేరు నవ్యశ్రీ, మా ఫ్రెండ్స్ పూజిత, మేఘన. ఫుడ్ ఎక్స్పో అయితే చాలా బాగుంది. మేము మంచిగా బాగా తిన్నాం, అది బాగా నచ్చింది. మళ్ళీ మష్రూమ్ బిర్యానీ బాగుంది, సాంబార్ రైస్ బాగుంది. ఇంకా అన్ని చాలా బాగున్నాయి, బాగా ఎంజాయ్ చేసాం. మళ్ళా పెడితే బాగుంది. గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని ఎడ్లలింగయ్య కాలనీలో గల మురుగు కాలువలో యువకుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. కాలనీకి చెందిన కరీం బాషా అలియాస్ జెండు మురుగు కాలువలో మృతి చెంది పడి ఉండటాన్ని తెల్లవారుజామున గుర్తించిన స్థానికులు మృతదేహాన్ని వెలికి తీయించారు. చిన్నపాటి మురుగు కాలువలో యువకుడు పడి మృతి చెందడం అనుమానాలకు తావిస్తుంది. స్థానికులు 3 టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా విచారణ చేపట్టారు. ఇదిలా ఉంటే కాలనీకి చెందిన కరీం బాషా కాలువలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా ఇది హత్య ప్రమాదవశాత్తు జరిగిన ఘటన అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చెంచుపేటలో ఓ హోటల్లో పనిచేసే భాషను హోటల్ నిర్వాహకులు తరచూ తీసుకువెళ్తూ ఉంటారని, నిన్న సాయంత్రం కూడా అలాగే పని ఉందని తీసుకువెళ్లారని, రాత్రి ఇంటికి రాలేదని మృతుడి తల్లి మేనమామ చెప్పారు. స్నేహితుల దగ్గర ఉండి ఉంటాడని తాము అనుకున్నామని, తెల్లారేసరికి మురుగు కాలువలో శవమై కనిపించాడని ఆవేదన వ్యక్తం చేశారు. మా చెల్లెలు అబ్బాయి చచ్చిపోయిన అబ్బాయి రాత్రి నాగబావాల అబ్బాయిను ఇంకో హోటల్ వచ్చి తీసుకెళ్ళిపోయారంట. బయటికి 8 కిడ్నీ కలపాలి, హోటల్ పని చేస్తాడు కదా, అందుకని తీసుకెళ్లారంట. తర్వాత ఇంకా రాలేదు. వెళ్ళేప్పుడు 250 తీసుకెళ్ళాలంటే అబ్బాయి వాళ్ళమ్మ దగ్గర. రేపు ఇస్తానమ్మా, పనిలో డబ్బులు రాలేదని. చెంచుపాటలు అండి, చెంచుపాట పోలీస్ బొమ్మ దగ్గర అండి, హోటల్ అట్లేస్తాడు. నా కొడుకు కరీం బాషా రాత్రి 8 వెళ్ళాడు. అయ్యే పిల్లడు వస్తాడేవాలే అని చెప్పి చూసా. 10 వస్తానన్నాడు. ఇంతవరకు రాకపోతే పిల్లల దగ్గర రోళ్ళ దగ్గర పండుకున్నాడేమోలే అని అనుకున్నా నేను. సోనా ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి ఆడి దగ్గర పండుకుంటాడు ఎప్పుడన్నా.
ఒక అలాడు పనుకున్నాడు అనుకున్నా. ఇటు జరిగిందయ్యా. రాత్రి ఆయన సేవనని ఆయన వచ్చి పిండి కలపాలని చెప్పి అంటే పిండి కలిపి వచ్చాడు. వెళ్ళి ఆయన నాగబాబు వాళ్ళ తమ్ముడు బండి వేసుకొని వచ్చి ఎక్కించుకొని వెళ్ళాడు ఆ పిల్లోడు. మరి ఎవరెవరు ఉండారో మరి వాళ్ళు తీసుకొచ్చి ఇంటికాడ వదిలిపెడతారు ఎప్పుడైనా కొద్దిగా ఎక్కువ తాగినా. మరి ఈరోజు ఏమైతే రాత్రి తీసుకొచ్చి వదిలిపెట్టలా. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమర్ రాజా జాబ్ మేళాలో 250 మందికి పైగా నియామక పత్రాలు. వాడవాడల వైభవంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ. ఎడ్ల లింగయ్య కాలనీలో యువకుడి అనుమానాస్పద మృతి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.